ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం. వారి కింద సిబ్బందిని కూడా నియమించినము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు. ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా. లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం. దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తుదారుడికి చెప్తాం. అయ్యా, పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిండ్రు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు. మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం ఇప్పుడు. సీఎం సార్ బోలో. సీఎం సార్, नहीं उर्दू में है. जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए. हमारा जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए. जो भी राशन कार्ड नहीं है, रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे. जिसका रेशन कार्ड है, जिसका वो आधार कार्ड है, जिसका घर का जरूरी है, जो भी जरूरी है उसमें लिखा दिए. अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए. कोई चिंता करने का जरूरी नहीं है. 8 दिन हर वार्ड में, म्युनिसिपालिटीज में हर वार्ड में काउंटर रहेगा. 10 बजे से लेकर 5 बजे तक हम लोग सरकार को गांव-गांव में भेजने के लिए कोशिश कर रहे हैं. सरकार जिस दिन गांव को गया, अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते, नहीं तो म्युनिसिपालिटी में म्युनिसिपल वार्ड को जा सकते. उसके अलावा भी तहसीलदार का ने दरखास्त दे सकते. कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा. जो जिसको जरूरत है सबको मिल जाएंगे. सीएम सर रोशन अली सर, once I get all this information, I will start. You need not to worry. I have a 100 days period. So this is only 30 days. Till January 7th is my first tenure. So I have 2 more quarters. सीएम सर सर Rahul. सर, దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు
వందల ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, మినిమం లిమిట్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ సార్ సీఎం సార్. ప్రమోద్ సీఎం గారు ఇంకొక ఒక ప్రశ్న. ప్రమోద్ గారు भाई ये पहली बार केस नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए, कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं. సీఎం గారు उमा प्लीज, उमा एनडीटीवी. My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? This Raitu Bharosa is only for tenant farmers, or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continued till now? What is your out of your expense? What is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest; it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu, on the land ownership, because that's something that is draining your exchequer hugely. You will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final call. సజెస్ట్ సార్ ఇస్తారు సార్. तो ये यहाँ हर आदमी, चार्लेस ओबराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया, मैं ऐसे गुनाह कुछ भी नहीं किए, मुझे छोड़ दो, ऐसी कहता है. तो इसमें कौन गुनहगार है, कौन क्या किए, कौन कहां से लूटे, ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है. इंक्वायरी में ये पूरा तय हो जाएंगे. एल&टी का रोल क्या है, हरीश राव का रोल क्या है, केसीआर जी का रोल क्या है, और अलग दूसरे अधिकारी का भी क्या रोल है, वो बाद में पता लगेगा कि आफ्टर वंस वी हैव कंप्लीटेड आवर इंक्वायरी. సీఎం సార్ ఇస్తారు సార్. సీఎం సార్. Yes, very soon. సీఎం సార్. ఆశిష్. గత ప్రభుత్వంతో